మన జీవితాల్లో శ్రమ వచ్చినప్పుడు మనం ఏం కలిగి ఉండాలి? మాట్లాడాలి. ఏం కలిగి ఉండాలి? ప్రార్థన. రెండవది, శ్రమ కలిగినప్పుడు మన జీవితాల్లో మరింత తగ్గింపు అనుభవాల్ని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోబుకి బాగా శ్రమలు వచ్చినాయి. అసలు యోబు తగ్గింపు ఎంత తగ్గింపో తెలుసా? యోబుని ఎవరైతే తిట్టారో, ఎవరైతే బాధ పెట్టారో, ఎవరైతే సూటిపోటు మాటలు మాట్లాడారో, ఎందుకు ఇలా జరిగింది అది అన్నారో, వాళ్ళందరి కోసం యోబు ప్రార్థించగలిగిన తగ్గింపులోకి వచ్చేసాడు. స్తోత్రం కలుగునగా. నువ్వు బాగా కష్టంలో ఉన్నప్పుడు ఎవరన్నా నేనేమనంటే నీ కోపం వస్తుందా? అన్నీ బాగున్నప్పుడు అంటే పట్టించుకో అంట. శ్రమలో ఉంటే ఇంత శ్రమలో ఉంటే నన్ను ఎంత మాట అంటావా? నీకు అసలు బుద్ధి ఉందా? ఇప్పుడు మరి శ్రమలో ఉంటే మనం వాళ్ళు వచ్చి ఆదరించాలా, పొగడాలా, తిట్టాలా? మరి ఆదరించవలసిన వాళ్ళు మేకిల్లోకి వచ్చి పొడిశారు. రాళ్ళు వేసినట్లు మాటలో గుండెలు గుణపాలు దిగినాయి ఒక్కో మాట. ఇప్పుడు దేవుడు అన్నాడు, అబ్బాయి నీ క్షేమస్థితి మరలా నీకు కావాలంటే, నువ్వు కోల్పోయిన దాన్ని మరలా నువ్వు పొందుకోవాలంటే, రెండొంతల దీవెనలు నువ్వు పొందాలంటే ఓ పని చేయి. ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. స్తోత్రం చెప్పండి.